ఇక కలెక్టర్పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది సర్కార్. కలెక్టర్తో పాటు అధికారులపై దాడి వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలేది లేదని తేల్చి మరీ చెబుతోంది. త్వరలోనే కీలక వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు అంటూ ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. తెలంగాణ రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అధికారులపై దాడులకు కుట్ర చేసినట్లుగా కేటీఆర్పై పోలీసులు ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో పడ్డట్లుగా కనిపిస్తోంది. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్పై జరిగిన దాడి వ్యవహారం బీఆర్ఎస్ అగ్రనేతల్ని చుట్టుముట్టింది. నేరుగా కలెక్టర్పైనే దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు. అందులో ప్రధాన నిందితుడైన సురేష్ కాల్ డేటాను విశ్లేషించడంతో పోలీసులకు సంచలన విషయాలు బయటపడ్డాయి. సురేష్ 2 రోజుల వ్యవధిలో 42 సార్లు పట్టణ నరేందర్ రెడ్డితో మాట్లాడినట్లు నిర్ధారించారు. దీనిపై పూర్తిగా స్పష్టత రావడంతో పోలీసులు ఉదయమే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సాయంత్రానికి రిమాండ్ రిపోర్టులో ఆయనే కేటీఆర్ పేరు చెప్పారని పోలీసులు ప్రకటించడం సంచలనం రేపింది. లగచర్ల దాడి ఘటనలో పట్టణ నరేందర్ రెడ్డిని A1గా చేర్చారు. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చాలా పెద్ద స్థాయిలో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో నరేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆయన పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఆధారాల ప్రకారం చూస్తే కలెక్టర్ దాడి ఘటన జరగడానికి ముందు, ఆ తర్వాత నరేందర్ రెడ్డి 6 సార్లు కేటీఆర్కు ఫోన్ చేశారని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దాడి ఘటనకు ముందు నుంచి దాడి చేసిన తర్వాత పట్టణ నరేందర్ రెడ్డితో సురేష్ టచ్లో ఉండటం, నరేందర్ రెడ్డి కేటీఆర్తో టచ్లో ఉండటంతో ఇదంతా ఇంటర్లింక్డ్ వ్యవహారమని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఎఫ్ఐఆర్లో కూడా కేటీఆర్ పేరును చేర్చేందుకు అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఫార్ములా 1 ఈ రేసులో ఇప్పటికే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు మళ్లించిన వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేశారని ఏసీబీ ప్రకటించింది. ఆయనపై విచారణకు అనుమతినివ్వాలంటూ గవర్నర్కు ఏసీబీ విజ్ఞప్తి కూడా చేసింది. అయితే పర్మిషన్ రాకపోవడంతో విచారణ స్లోగా సాగుతోంది. ఇప్పుడు లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ పేరును చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ కూడా అవసరం లేదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసి ఆ ప్రభుత్వ నిర్ణయాల్లో అవినీతిపై చర్యలు విచారణ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్ తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అనేక చర్యలు తీసుకోవడం వల్ల ఏపీలో అనేక సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలు ఇక్కడ రాకూడదనే ఉద్దేశంతో గవర్నర్ను పర్మిషన్ అడిగింది ఏసీబీ. కానీ ఇప్పుడు లగచర్ల ఘటన అలాంటిది కాదు. దీనికి కేటీఆర్పై కేసు పెట్టడానికి, అరెస్టు చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిరసనల పట్ల పెద్దగా ఆంక్షలు పెట్టలేదు. తాము ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకువస్తామని రేవంత్ చెప్పారని, అదే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే నిరసన పేరుతో దాడులకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు ప్రభుత్వ పెద్దలు. రాజకీయ కుట్రలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు పాల్పడుతున్నారని వారు ఫైర్ అవుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.